కాశీలో ఈ యొక్క క్షేత్రం ఒక 4-5 క్షేత్రాలు ఉన్నాయి. తీసేది ఆ క్షేత్రాల పేరు ఇది. ఓకే, ఒక బిర్లా మందిర్ కాశీలో చూడవలసిన ప్లేస్ ఇది ఒకటి. చూడవచ్చు ముందు ఎంట్రన్స్, ఇదంతా ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ నుంచి ముందుకు వెళ్తున్నాం. కరెక్ట్ 6:30 అయింది. టైం కూడా మనకు దీంట్లో కనపడుతుంది. చూడవచ్చు ఇవన్నీ షాపింగ్స్. చూసుకుంటూ వెళ్తున్నాం బిర్లా మందిర్. మన దగ్గర హైదరాబాద్లో ఏ రకంగా అవుతుందో అదే రకంగా ఇక్కడ టెంపుల్ ఉంది. చూడొచ్చు, చాలా బాగుంది. క్యాంపస్ అయితే 100 ఎకరాలు ఉంది. చాలా పెద్ద క్యాంపస్ ఇది. ఇక్కడ ఆడుకోవడానికి ప్రతి ఒక్కటి పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి క్యాంపస్లో. చూడొచ్చు చుట్టూ చెట్లు. ఇక్కడ ఫ్రెండ్స్ని ఉంటుంది చూడండి ఒకసారి. చెప్పు, తీసి పెట్టాలి. అన్ని చెప్పులను ఒక స్టార్టింగ్లో అన్నీ మనం చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ ఇది. ఇది ఎంట్రన్స్. సార్ కూడా చూడొచ్చు. లోపలికి వెళ్తుంటే మాత్రం చాలా బాగున్నది. సైడ్లో అన్నీ ఒక చెట్లు. లోపల కూడా చాలా బాగుంది సార్, చూడొచ్చు. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టెంపుల్ని చూడాలి. లోపడైతే చాలా అద్భుతంగా ఉంది. మొత్తం పాలరాయితోని చేశారు. స్తంభాలు కూడా చూడండి. లోపలికైతే వచ్చాము, చూడొచ్చు. వెళ్తేనే ముందు స్టార్టింగ్లో అందరు భక్తులు అయితే చూస్తున్నారు. చూడండి, శివయ్య మీద పార్వతి గంగ అందరు ఉన్నారు. లోపలైతే శివలింగం ఉంది. చాలా చక్కగా అభిషేకం చేస్తున్నారు. చూడొచ్చు జైన్ మందిర్ దగ్గర కింద ఈ యొక్క అభిషేకం. అక్కడి నుంచి చేయండి, అందరు పోయారు. అందరు అభిషేకం కూడా చేస్తున్నారు. చూడొచ్చు.
వాటికెళ్ళు అక్కడి నుంచి రాకు. అందరు కూడా భక్తులు చాలానే ఉన్నారు ఇక్కడ. శివునికి ఆపోజిట్లో నంది. భక్తులు కూడా అందరూ దర్శనం చేసుకొని బయటకు వస్తున్నారు. నంది చెవులు వాళ్ళ కోరికలు చెప్తున్నారు ఒక్కొక్కరు. నందికి ఇంత మంచి అందాలు ముందు పార్కు చాలా బాగా చేశారు వీళ్ళు. పిల్లలు కూడా వాటర్లో చక్కగా ఆడుకుంటున్నారు. చెట్లు చూడొచ్చు. అందరు కూడా ఫోటోలు తీసుకుంటున్నారు. చక్కగా చాలా బాగుంది. ముందైతే పార్కు, శివాలయం ఎక్సలెంట్. ఇంత చాలా బాగా కట్టారు చూడొచ్చు. ఈ కిందకి వెళ్ళి కూడా మనం ఒక్కసారి మీదకి చూపెడతాం చూడండి ఎంత పైన ఉందో గోపురం. గోపురం అయితే చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది? పొడవుగానే పెద్ద ఉంది. అన్ని లోపల శివుడు కూడా ఉన్నారు. అన్ని పెద్ద పెద్ద దేవుళ్ళు అందరూ ఉన్నారు. కానీ నరసింహ స్వామి లేరు, ఆ లోకల్ లేరు. అందుకే నాకు అంత అదేనా ఏంటది? వచ్చినా